ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఇవాల్టితో మహాకుంభమేళా 21వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే ఉదయం 10 గంటల్లోపు 73,36,000 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ప్రారంభమైన జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 34,33,00,000 మంది భక్తులు అమృత స్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య రోజు ఘటన పునరావృతం కాకుండా భారీ భద్రత ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. వసంత పంచమి సందర్భంగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు వాహన ప్రవేశం నిలిపివేశారు అధికారులు. వీఐపీ పాస్లను కూడా రద్దు చేశారు. వాహనాలన్నీ ప్రయాగ్రాజ్ నగరం బయటే పార్క్ చేయాలని సూచించారు. పార్కింగ్ నుంచి కుంభమేళాకు బస్సులు లేదా కాలినడకన ఘాట్లకు చేరుకోవాలని హెచ్చరించారు. అన్ని రైల్వే స్టేషన్స్ లోనూ వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు పోలీసులు. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉండడంతో ప్రయాగ్రాజ్ మరింత రద్దీగా మారింది. మరొక వైపు వసంత పంచమి సందర్భంగా పోలీసులతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.